ధ్యానం తర్వాత ఇంకోటి ఉందండి, అది లేకపోతే ధ్యానం కూడా పనిచేయదు. దాని పేరు ఏంటంటే ధర్మం. హింస చేయడం అనేది పరమ అధర్మం. అహింస పరమో ధర్మ. మరి ధర్మం ఉంటేనే ధ్యానం పనిచేస్తుంది. ఇంత ధ్యానం చేసి ఇంత మాంసం తింటే ఆ ధ్యానం పనిచేయదు. ధర్మంగా ఉంటేనే ధ్యానం పనిచేస్తుంది. కనుక అందరూ ధర్మంగా జీవించాలి. ఏమిటయ్యా ధర్మం చెప్పండి? అహింస పరమో ధర్మ. ధ్యానం అనేది ధర్మం లేకపోతే పనిచేయదు. మీకు ఉదాహరణ ఇస్తాను. రావణాసురుడు ధ్యానం చేశాడు, పరమశివుణ్ణి రప్పించుకున్నాడు. కానీ ధర్మంగా బతికాడా? ప్రపంచాన్ని స్వర్గం చేశాడా, నరకం చేశాడా రావణుడు? అందుకే రామాయణం వచ్చింది. రాముడు పుట్టి రావణుని చంపడానికి చేశాడు. అందరూ ధర్మంగా బతకాలి. కోడిని కోయడం ధర్మమా? మేకను కోయడం, పీతను కోయడం, రొయ్యని? నో నో నో. చెప్పండి, నో హింస. నో 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 హింస. హింస నా కరే ఆప్.